ప్రస్తుత రాజకీయాల పరిస్థితి ఏంటి? మీకు కొత్త ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు ఏలూరు నియోజకవర్గానికి. మరి రాజకీయ అనుభవం లేని సునీల్ బాబు గారు ఇక్కడ గెలవగలరంటారా? ఇప్పుడు రాజకీయ అనుభవం అంటే ఎక్కడ నేర్చుకునే పాఠశాలలు ఏమి లేవు. వాళ్ళ నాన్నగారు ప్రజా జీవితంలో జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేస్తున్నారు. రోజు వాళ్ళ ఇంటి దగ్గర పిఆర్ ఉంటుంది. రోజు కూడా ప్రజలు రకరకాల సమస్యలతో వస్తారు. ఆయన ఒకడే కొడుకు అవుతాం వల్ల వాళ్ళ నాన్నగారికి వెనక ముందు అన్ని రకాలుగా చూసుకునేటువంటి దీంతో గత 10 సంవత్సరాల మట్టి కూడా చాలా బాగా రాటు తెలిపోయి ఉన్నటువంటి వ్యక్తి. ఆయన విదేశాల్లో చదువుకున్నాడు, వ్యాపారం చేస్తున్నాడు. అన్ని రకాల కూడా మెరుగైనటువంటి అభ్యర్థిగా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సునీల్ గారు ఈ ఏలూరుని తను ఒక రకమైనటువంటి డిజైన్ చేసుకుని ఉంచాడు. ఇక్కడ ఉన్నటువంటి కొల్లేరు సరస్సును కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి సహజ సంపద అయినటువంటి మత్స్య సంపదను కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఎగుమతులు చేసి ఈ ఏలూరుని బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి పదంలో నడపాలనేటువంటి కాన్సెప్ట్తో ఆయన వచ్చాడు. అది జరుగుద్ది. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినా, చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జల్లిడేసి ప్రతి ఇంటిని కూడా జల్లిడేసి మీ ఇంట్లో ఏమన్నా దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయా, మీ ఇంట్లో ఎవరన్నా వృద్ధాప్య పెన్షన్ ఎవరికన్నా రావాలా, మీ ఇంట్లో ఎవరన్నా వికలాంగులు ఉన్నారా, వికలాంగుల పెన్షన్లు రావాలా, మీకు ఏ రకమైన సంక్షేమాలు కావాలని చెప్పి ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి సొంత బిడ్డల్లాగా పూర్వం చెబుతారు చక్రవర్తుల గురించి. అశోకుడు బ్రహ్మాండంగా పరిపాలించాడు, శ్రీకృష్ణదేవరాయలు బ్రహ్మాండంగా పరిపాలించాడని. అటువంటి అంతకంటే కూడా అద్భుతమైన పరిపాలన చేస్తా 25 లక్షల రూపాయలు ఇవాళ ఆరోగ్యశ్రీ ఇస్తున్నారు. సామాన్య విషయం కాదు కదా. పేదవాడికి ఏ విషయంలో అయినా సరే నేను పేదవాడిని, నేను చదువుకోలేనని భయం లేదు. నేను హాస్పిటల్కి వెళ్తే నాకు వెనకాల ఏం లేదు కదా, నేను ఎట్లా వైద్యం చేయించుకున్నాల్సిన భయమే లేదు. మనిషికి కావాల్సిన ఏముంది? విద్య, ఆరోగ్యం, ఇవన్నీ కూడా సంక్షేమం. ఈ మూడింటిని ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి వై నాట్ 175 దాంట్లో. ఇప్పటిదాకా సునీల్ గారు విదేశాల్లోనే ఉన్నారు. మరి ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది ఎప్పుడు, ఆయన పరిపాలించేది ఎప్పుడు, ప్రజల్ని పట్టించుకుంది ఎప్పుడు అంటారు? విదేశాల్లో లేడు, విదేశాల్లో చదువుకున్నాడు, విద్యాభ్యాసం విదేశాల్లో చేసుకున్నాడు, వ్యాపారం ఇక్కడే చేసుకుంటున్నాడు. ఆయన రోజు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చే ప్రజలందరూ పిఆర్ ఉంటుంది కదా, డైలీ ఎవడెవరి కష్టాలతో వస్తున్నారో, ఇబ్బందులతో వస్తున్నారో, ప్రజలు ఏం చేస్తున్నారు ఏంటని ఆయనకి తెలుసు కదా. ఏమి తెలవనటువంటి లోకేష్ బాబులాగా ఎక్కడో చదువుకుని సడన్గా వచ్చి ఆవు అంటం లేకుండా, ఆ అంటం రాకుండా, ఈ అంటం రాకుండా లేడు కదా. ఆయన సామాన్యుడిగా పుట్టాడు, సామాన్యుడిగా పెరిగాడు, సామాన్యమైన ప్రజల్లో తిరిగేటువంటి మనిషి. ఇప్పుడు ఆయనేమి ఈ సమాజాన్ని తెలవని మనిషి కాదు. ఒక వ్యాపారవేత్తని తీసుకొని వచ్చి ఎంపీగా నిలబెట్టి ప్రజలపైన భారాన్ని పెడుతున్నారనేసి ప్రతిపక్షాల వారు అయితే ఆరోపించడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీలో వ్యాపారి కానివాడు ఎవడన్నా ఉన్నాడా? ఎంపీలు వాళ్ళందరూ కూడా ఉన్నత కులాలు, ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి ఎంపీలు. ఈ ఏలూరు పార్లమెంట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి ఒక బీసీ యువకుడికి, విద్యావంతుడికి పార్లమెంట్ ఇస్తున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందు ఈ ఏలూరు పార్లమెంట్ చరిత్ర చూడండి, 75 సంవత్సరాల చరిత్రలో ఎవడైనా ఒక బీసీ వాడిని ఎప్పుడైనా నిలబెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయా? లేవు కదా. వాళ్ళందరూ ఎవరు ఇక్కడ బుల్లిరామయ్య గారు ఏమన్నా ఊరికనే నాట్లేసే మనిషా? వ్యాపారస్తుడు కదా ఆయన. ఎంతమంది వ్యాపారస్తులు చేశారు? అటువంటి కార్పొరేట్ వ్యాపారస్తులు కాదు కదా సునీల్ గారు. సునీల్ గారికి ప్రజా ఆదరణ దక్కుతుందని మీరు భావిస్తున్నారా? 100% జగన్ గారే సునీల్ గారి ప్రజాదరణ. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా సరే ఆయన సెలెక్ట్ చేసి పంపించాడంటే ప్రజలందరూ కూడా ఆమోదిస్తారు. జగన్మోహన్ రెడ్డి ఎవరిని పంపిస్తే వాళ్ళు శిరసావహించి వాళ్ళు ఎంపీ అవుతారు, అంతే. కాదండి, మరి ఇన్ని పార్టీలు ఏకమవుతున్నాయి. ఇటు చూస్తే టీడీపీ, జనసేన ఉంది, మరి బీజేపీ అంటున్నారు, ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ కూడా వచ్చింది. మరి ఇన్ని పార్టీలు ఏకమవుతున్నాయి, జగన్ గారు సింగిల్ గా వస్తున్నారు. ప్రజాభిమానం లేని పార్టీలు గత ఎన్నికల్లో చూసే వాళ్ళందరికీ ఉన్నటువంటి ప్రజాభిమానం ఏ పార్టీ ఉంది? ఆ ప్రజాభిమానంతో వాళ్ళు ఏం సాధించగలిగారండి? జడ్పీటీసీలు చూశారు, ఎంపీటీసీలు చూసాం, మరి సర్పంచులు చూసాం. ఎక్కడైనా సరే వాళ్ళకి ప్రజలు ఏ విధంగానైనా అభిమానించారు. వాళ్ళని ప్రజాభిమానం లేని వాళ్ళు అందరూ కలుస్తారు. ఇప్పుడు ప్రజాభిమానం లేదు, మీరందరూ మేమందరం కట్టకట్టుకుని ఉన్నాం, మాకు సామాజిక వర్గాలు ఉన్నాయి. కరెక్టే, కాకా సామాజిక వర్గాలు ఎన్ని కలిసినా ఇక్కడ ఉందంతా ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఎవరు మనిషి? పేదల మనిషి, పెత్తందారుల మనిషి కాదు. పేదలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వస్తేనే పేదవాడు ఈ రాష్ట్రంలో తలెత్తుకుని గౌరవంగా బతుకుతాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకపోతే పేదవాడికి గౌరవం దక్కదు. ఆ విషయం పేదలందరికీ తెలుసు. ఏ ప్రభుత్వం అయితే సంక్షేమంగా పరిపాలిస్తుందో ఆ ప్రభుత్వానికి ఓటేస్తానికి ప్రజలందరూ కూడా ఆల్రెడీ నిర్ణయించుకుని ఉన్నారు. అదే ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అనే నినాదాన్ని ఇచ్చి ఆ నినాదంతో అందరినీ పంపుతున్నాడు. ఈ చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలుస్తాడో లేదు, పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తాడో తెలియదు. ఆయన
ఆయన రాష్ట్ర వ్యాప్త నాయకుడిని అని చెప్పి అన్ని రకాలకి నేను బీసీలకు కావాలి, నాకు ఎస్సీలు కావాలి, మైనార్టీలు కావాలి, ముస్లిమ్స్ కావాలన్నాడు. ఆయన ఎన్ని సీట్లు తీసుకుంటున్నాడు? బీసీలకు ఎన్ని సీట్లు ఇస్తున్నాడు? దాంట్లో ముస్లిమ్స్కి ఎన్ని సీట్లు ఇస్తున్నాడు? ఎవరికి ఎన్ని సీట్లు ఇస్తున్నాడు? ఆయన దేనికి చేస్తున్నాడు ఈ రాజకీయం? ఇప్పుడు ఆయన నిజంగా రాజకీయ పార్టీ పెడితే 175 పోటీ చేసి అన్ని వర్గాలను కలుపుకోవాలి. ఆయన ఏ వర్గాలకు ఎత్తుకుందామని ఆయన తీసుకునే 20 సీట్లలో ఏ వర్గాలను చేస్తాడు? ఎమ్మెల్యేలు. మరి ఈ సునీల్ కుమార్ గారు ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్యేగా గెలిచిన దాఖలాలు కూడా లేవు. అంటే పరిపాలనా విధానం తెలియకుండా పార్లమెంట్కి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నారు? పరిపాలనా విధానం అంటే ఏం చేయాలి మీరు చెప్పండి? పరిపాలన అంటే ఏంటి? ప్రజలకు కావాల్సిన సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్ని రకాల సంక్షేమం వస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావాల్సినటువంటి నిధులు కేంద్రంలో బలహీన వర్గాల కోసం చట్టాలు చేసుకోండి మీరే. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పంపుతున్నాడు అనుకున్నా ఇంతమంది బలహీన వర్గాలని? బలహీన వర్గాలకి ఇతరులు ఎవడో కూడా న్యాయం చేయలేడు. ఇంతకాలం బట్టి గెలిచినటువంటి ఉన్నత వర్గాలు ఎవడో కూడా బలహీన వర్గాలకు ఏ రకమైన న్యాయం చేయాలని ఎవడో ఆలోచించాలి పార్లమెంట్లో. ఎవరైతే ఈ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి 10-12 మంది ఎంపీలు ఇవాళ పార్లమెంట్కి వెళ్తానికి సిద్ధంగా ఉన్నారు. ఈ 10-12 మంది ఎంపీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 136 బీసీ కులాలకి ఏ రకమైన సంక్షేమం కావాలి, ఆ చట్టాల్లో ఎటువంటి మార్పులు చేయాలి, ఈ బీసీ కులాల అభ్యున్నతం ఏ రకంగా ఉండాలనే దీని మీద విధాన నిర్ణయం చేసుకునేటువంటి హక్కు ఇస్తానికే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని బీసీలు పంపుతున్నారు. కాదండి, అంటే ఒక పథకాలు ఇచ్చి ప్రజల్ని ఇంట్లో కూర్చోబెట్టి పథకాలు ఇచ్చి మీరు ఎంతకాలం అని పోషిస్తారు? అలా అది తప్పు మీరు అడిగేది. పథకాలు ఇస్తున్నారంటే దేనికి ఇస్తున్నారు పథకం? స్కూల్స్ బాగా చేశారు, స్కూల్ బాగా వదిలేద్దామా? 18 సంవత్సరాలు 45 సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళకి 18,000 రూపాయలు ఇస్తున్నారు. దేనికి ఇస్తున్నారు? వాళ్ళకి వ్యాపారం చేసుకోమని ఇస్తున్నారు. అంతకుముందు లేదు. చంద్రబాబు నాయుడు టైంలో ఏం జరిగింది? కాల్ మనీలు, సెక్స్ రాకెట్లు, స్పందన వాళ్ళది వస్తాం, వారాల వడ్డీలు వస్తాం, ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఆడవాళ్ళు. అటువంటి ఇబ్బంది లేకుండా ఎవరికాళ్ళు ఆత్మగౌరవంతో బతకాలని చెప్పి పథకాలు ఇస్తున్నారు. అంతేగాని ఊరిని ఈ పథకాలు తిని పడుకోవట్లేదు ఎవరో కూడా. ఇవాళ చూడండి ఉత్పాదక శక్తి ఎంత పెరుగుతుంది, రాష్ట్రం యొక్క ఆర్థికంగా ఎంత ఇది జరుగుతుంది. ఇవాళ ఎవరికాళ్ళు ఆ 18,000 పెట్టి చీరలు తెచ్చుకుని అమ్ముకునే వాళ్ళు ఒకళ్ళు అయితే, ఇంకోళ్ళు చేతి వృత్తుల ద్వారా బుట్టలు అల్లుకుని కుట్టు మిషన్లు కుట్టుకుని అవి చేసేసి ఎన్నో రకాలుగా సంపాదించుకుంటూ కుటుంబాలని వృద్ధిలోకి తెచ్చుకుంటున్నారు వాళ్ళందరూ కూడా. అంటే సునీల్ కుమార్ గారు ఇక పథకాలు ఇచ్చి సైలెంట్గా ఉండి డెవలప్మెంట్ ఆపేస్తారంటారా? డెవలప్మెంట్కి ఎందుకు ఆగింది? ఆంధ్రప్రదేశ్లో జరిగిన డెవలప్మెంట్ పక్క రాష్ట్రాలు ఎక్కడైనా జరిగిందా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఫ్యాక్టరీలు, కంపెనీలు వచ్చినాయా అంటే గ్రాఫిక్స్ రాలా. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో గ్రాఫిక్స్ రాలా, వచ్చినాయి ఒరిజినల్లే వచ్చినాయి. ఇవాళ 4 పోర్టులు కడుతున్నారు. రామాయపట్నం పోర్టు వచ్చే నెలలో ప్రారంభం అయిపోద్ది. మచిలీపట్నం పోర్టు ఇంకొక 2 నెలలకు తయారవుద్ది. మరి అట్లాగే ఫిషింగ్ జెట్టీలు కడుతున్నారు. ఈ ఒక పోర్టు మొత్తం వల్ల ఎన్ని వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దొరుకుద్ది. అభివృద్ధి అంటే అది. ఇప్పుడు పోర్టుల ద్వారా నిత్యం ఎగుమతులు దిగుమతులు అవుతూ ఉంటాయి. పక్క రాష్ట్రంలో పోర్టే లేదా తెలంగాణలో ఉన్నటువంటి ఈ మెటీరియల్ అంతా కూడా విదేశాలకు వెళ్ళాలంటే ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళాలి. ఓకే, ఫైనల్గా చెప్పండి సార్, ఇక్కడ మీ నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపీ టికెట్ని మీరు అందించబోతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారికి 7 ఎమ్మెల్యేలు, ఎంపీని కూడా బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఏలూరులో బీసీ డిక్లరేషన్ పెట్టి బీసీలకు ఇస్తానన్నీ కూడా ఆయన బీసీ డిక్లరేషన్లో ఏం చెప్పాడో చెప్పినవన్నీ కూడా అమలు చేసేటువంటి ముఖ్యమంత్రి. ఆయనకి అదే రకంగా బంగారు పళ్ళెంలో పెట్టి 7 ఎమ్మెల్యేలని, ఎంపీని అప్పచెబుతాం.